హాయ్ ఫ్రెండ్స్, అరుణాచల క్షేత్ర విశిష్టత మీకు తెలుసా? అరుణాచల చరిత్రలో ఏముంది? అసలు ఈ పుణ్యక్షేత్ర దర్శనం వల్ల జరిగింది ఏంటి? ఇలాంటివి అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అరుణాచలం భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు తెలిసిన శైవ క్షేత్రం. కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు, శైవ భక్తులకు అరుణాచల క్షేత్రం గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది. చాలామందికి అరుణాచలంలో శివుడు వెలిసి ఉన్నాడని తెలుసు, కానీ ఆ క్షేత్ర విశిష్టత తెలిసిన వారు మాత్రం కొందరే ఉంటారు. అరుణాచల క్షేత్రంలోకి ఆ శివుడి అనుమతి లేనిదే అడుగు పెట్టలేరని, ఆ స్వామి దర్శనం జరగదని అంటూ ఉంటారు. అదేవిధంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు చాలా విశిష్టత ఉందో. ఇంతకీ అరుణాచల చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడు పంచభూతాలను ఆవరించుకొని ఉంటాడంటారు. దీనికి తగ్గట్టే పంచభూతాల్లో ఒక్కో స్వరూపానికి గుర్తుగా ఒక్కో చోట శివలింగాలు వెలిశాయి. ఇవి కూడా స్వయంభూ లింగాలే. పంచభూతాల్లో అగ్ని కూడా ఒకటి. ఆ అగ్నికి ప్రతిరూపంగా అగ్నిలింగంగా శివుడు అవతరించిన పవిత్ర ప్రదేశమే అరుణాచలం. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో అరుణగిరిని సాక్షాత్ దైవ స్వరూపంగా భావిస్తారు. అసలు అరుణాచలం దర్శించే చాలామంది అరుణగిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అరుణగిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు అని చెబుతారు. ఆ గిరి ప్రదక్షిణలో మరొక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే, ఈ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగు కూడా జన్మ జన్మ పాపాలను కడిగేస్తుందని చెబుతారు. చాలామంది అరుణాచల క్షేత్రం దర్శించినప్పుడు అరుణగిరి ప్రదక్షిణ చేస్తారు, కానీ మరికొందరు మాత్రం పౌర్ణమి తిథి చూసుకొని మరీ ఆ క్షేత్రాన్ని దర్శించి గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా శివలింగాల దర్శనం జరుగుతుంది. వీటిలో 1 ఇంద్రలింగం, 2 అగ్నిలింగం, 3 యమలింగం, 4 నైరుతిలింగం, 5 వరుణలింగం, 6 వాయులింగం, 7 కుబేరలింగం, 8 ఈశాన్యలింగం అనే 8 లింగాలతో పాటు అనేక ఇతర దేవాలయాలను, తీర్థాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సిద్ధులు అంటే అష్టసిద్ధులు పొందినవారు, దైవిక శక్తులు సాధించిన వారు, అలాగే ఈశ్వరులు అంటే ముల్లోకాలను జయించిన వారట. ముల్లోకాలంటే భూలోకం, స్వర్గలోకం, భువనం. ఈ 3 లోకాల్లో ఉన్న సుఖాలను తుచ్చప్రాయంగా వదిలేసిన వారు, కఠిన సాధన చేసేవారిని యతీశ్వరులుగా పిలబడతారని పురాణ కథల్లో చెప్తున్నారు. అరుణాచల దర్శనం చేసుకోలేకపోతున్నామని బాధపడేవారు కేవలం అరుణాచల స్మరణంతోనే ముక్తిని పొందుతారని చెబుతూ ఉంటారు. ఆ అరుణాచల పరమేశ్వరుని అరుణాచల శివ, అరుణాచల శివ అని ధ్యానించినంతనే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని చెబుతారు. జీవితంలో ఒక్కసారైనా అరుణాచల దర్శనం చేసుకోవాలని కూడా అంటారు. సో ఈ విధంగా మన అరుణాచల దర్శనం అనేది చేసుకోవాలని పెద్దలు అయితే చెప్తారు. ఇక అరుణాచల అని పిలిచే తిరువన్నమలై తమిళనాడులోని ఒక సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ క్షేత్రం పంచభూత క్షేత్రాల్లో అగ్నిలింగంగా విరాజిల్లుతుంది. పరమశివుడు ఇక్కడ జ్యోతి స్వరూపంలో వెలిశాడని స్కంద పురాణంలో వివరించడం జరిగింది. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అరుణాచల విశిష్టత అన్నమాట. ఇక్కడ విశిష్టత ఏంటంటే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇడుక్కు పిల్లాయర్ గుహ వాటిల్లో ఒకటని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్న అరుణాచలం మోక్ష మార్గమైన ఇడుక్కు పిల్లాయర్ గుహ గురించి ఈ కథనంలో చాలా విషయాలే చెప్పారనమాట. పేరు అసలు ఎలా వచ్చింది, దాని నిర్మాణం ఎలా చేశారంటే, ఇడుక్కు పిల్లాయర్ గుహ అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో కనిపించే ఒక ఇష్టమైన ఆధ్యాత్మిక ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఈ గుహకు ఆ పేరు ఎలా వచ్చిందో అంటే, తమిళంలో ఇడుక్కు అంటే ఇరుకైన సందు అని అర్థం, పిల్లాయర్ అంటే వినాయకుడు. ఈ గుహ ఒక సాధారణ ఆలయంలా కాకుండా పెద్ద పెద్ద బండరాల మధ్య ఉన్న అతి ఇరుకైన మార్గం. ఈ మార్గం ఒక గుహ రూపంలో ఉంటుంది. అసలు మోక్ష మార్గం అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో కుబేరలింగం దాటిన తర్వాత ఈ గుహ అనేది వస్తుంది. ఈ గుహలో పిల్లయార్ అంటే వినాయకుడు కొలువై ఉంటాడు. భక్తులు ఈ గుహను మోక్ష మార్గం అని పిలుస్తారు. ఈ మోక్ష మార్గానికి సంబంధించిన స్థల పురాణాన్ని మనం తెలుసుకుందాం. మోక్ష మార్గానికి సంబంధించిన స్థల పురాణం ప్రకారము అసలు పూర్వం ధనవంతుడైన వర్తకుడు తన వద్ద ఉన్న సంపద మొత్తం తనతో పాటు తీసుకొని అరుణాచలేశ్వరుని దర్శనానికి వచ్చాడు. భగవంతుని వద్దకు నిరాడంబరంగానే రావాలి.
కానీ ధనపాలుడు తనకున్న సంపత్తు అహంకారంతో అరుణాచలేశ్వరుని దర్శనానికి వచ్చాడు. అతని మనసులో తనకున్న సంపద పట్ల మోహ అహంకారం బాగా నిండిపోయాయి. శివపుత్రుడు వినాయకుడు ఈ పెద్ద మనిషికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి అని అనుకున్నాడు. ఇక ఈ క్రమంలో వినాయకుడు 2 పెద్ద బండరాల మధ్య ఇరుకైన సందుగా అవతరించి ధనపాలుని అహంకారాన్ని పరీక్షించదలిశాడు. ధనపాలుడు ఆ ఇరుకైన రాళ్ల మధ్య నుంచి దాటి బయటికి వచ్చినప్పుడు అతడి అహంకారం తొలగి ఆధ్యాత్మ జ్ఞానం పొందాడని అంటారు. అటు పిమ్మట తన వద్ద ఉన్న సంపదను దాన ధర్మాలకు ఉపయోగించి అరుణాచల క్షేత్రంలోనే కైవల్యం పొందాడని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఆనాటి నుంచి ఈ ఇరుకైన గుహకు ఇడుక్కు పిల్లహేరు గుహ అనే పేరు ఏర్పడిందని చెప్తారు. ఇడుక్కు పిల్లహేరు గుహలో వినాయకుని దర్శనానికి వచ్చే భక్తులు వెనుక ద్వారం నుంచి పడుకొని వాకుతూ ముందుకు సాగి ఎదురు ద్వారం నుంచి బయటకు వస్తారు. ఇలా ఈ ఇరుకైన గుహ గుండా విజయవంతంగా బయటికి వస్తే పూర్వజన్మ పాపాలు, కష్టాలు, అహంకారం తొలగిపోతాయని విశ్వసిస్తారు. అలాగే ఇడుక్కు పిల్లయ్యర్ గుహలో గణపతిని దర్శించి విజయవంతంగా బయటకు వస్తే నిరంతరం వేధించే శారీరక రుగ్మతలు, కీళ్ల నొప్పులు నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం. జీవన ప్రయాణంలో ఇరుకైన మార్గంగా భావించి ఐహిక బాధల నుంచి, ప్రాపంచిక ఇబ్బందుల నుంచి ఎలా సాక్షక్యంగా బయటపడాలో ఈ ఇడుక్కు పిల్లయ్యర్ మార్గం సూచిస్తుందని విశ్వాసంగా నమ్ముతారు. ఇటీవల కాలంలో ఒక వ్యక్తి ఈ ఇడుక్కు పిల్లయ్యర్ మార్గంలో ప్రవేశించి బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికీ తెలిసిందే కదా. అందుకే ఈ ఇడుక్కు పిల్లయ్యర్లో ప్రవేశించే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఈ గుహ మార్గం అత్యంత ఇరుకైంది. అందుకే కొంచెం శరీర పుష్టి ఉన్నవారు లేదా ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ గుహలో ప్రవేశించరాదు. శరీరం సహకరించిన వారు ఈ గుహ ద్వారం వల్ల వెళ్ళడం శ్రేయస్కరం కాదు. కాబట్టి ఒకవేళ భౌతికంగా లోపలికి వెళ్ళడం కష్టం అనిపిస్తే బయట నుంచి వినాయకుడిని దర్శించుకొని నమస్కరించుకోవడం చాలా మంచిది. ఇడుక్కు పిల్లయ్యర్ గుహకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇడుక్కు పిల్లయ్యర్ గుహ తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో ఒక విశిష్టమైన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ గుహ ఒక వినూత్నమైన నిర్మాణంతో భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ గుహలో ఉన్న వినాయకుని దర్శించుకోవడం కోసం ఒక ఇరుకైన రాతి మార్గం నుంచి గుహ లోపలికి వెళ్ళి పిల్లయ్యర్ అంటే వినాయకుని దర్శించుకొని మరోవైపు నుంచి మెల్లగా పాకుతూ బయటికి రావాలి. ఈ మార్గం ఎంత ఇరుగ్గా ఉంటుందంటే మనుషుల కింద పడుకొని పాకుతూ లేదా ఒక పక్కగా మాత్రమే ఒరిగి రావాలన్నమాట. ఇక్కడ నమ్మకాలు ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులైన వెన్ను నొప్పి, కడుపు నొప్పి, కీళ్ళు నొప్పులు ఉన్నవారు ఈ ఇరుకైన గోర్నన్ను గుండా పాకుతూ వెళ్ళడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన అనుభూతిని ఈ సందు ద్వారా వెళ్ళడం అనుభూతినిస్తుందని, ఇది ఒక రకమైన శారీరక, మానసిక ప్రక్షాళన అని గురువులు, పెద్దలు చెబుతారు. ఇందువల్ల భయంకరమైన పాపాలు సైతం తొలగిపోతాయని నమ్ముతారు. ఇక గిరి ప్రదక్షిణలో భాగం ఏంటంటే అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేసే వేలాది మంది భక్తులు ఈ ఇడుక్కు పిల్లయ్యర్ స్థలాన్ని దర్శించి సందుగుండా వెళ్ళడాన్ని ఒక ముఖ్యమైన విశేషంగా భావిస్తారు. నిజానికి లావుగా ఉన్నవారు సైతం ఈ సందుగుండా సులభంగా దాటి రావడం ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం. అయితే ఒకసారి ఒక దుర్ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఆలయ అధికారులు ఈ గుహలో ప్రవేశించే వారిపై కొన్ని పరిమితులు విధించారు. అరుణాచలం గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ ఇడుక్కు పిల్లయ్యర్ గుహను సందర్శించేవారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆలయ అధికారులు ఇచ్చిన సూచనలు గమనిస్తూ దర్శించుకోవచ్చని చెప్పడం జరిగింది. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః అనుకుంటూ మనం ఈ వీడియోను ముగించుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.